టైం టైం అంటే మన జీవితం. మన జీవితాన్ని మన చేతుల్లో ఉంచుకోవాలి అంటే మనం సమయాన్ని పాటించాలి. సినిమాకో లేదా షాపింగ్కో ఇంకెక్కడికన్నానని చెప్పండి, టైం చాలా తొందరగా చేసేస్తారు. ఇవాళ ఈ సమయం పోతే మళ్ళీ రాదు. ఇవన్నీ ఇవాళ జరుగుతాయి, మళ్ళీ రేపు మన దగ్గర డబ్బులు ఉంటే రేపు జరుగుతాయి, అలా ఎప్పుడైనా జరుగుతాయి. కానీ ఈరోజు అయిపోయిన సమయం మళ్ళీ మనకి జీవితంలో రాదు. ఆ విషయం తెలుసుకోండి. ఆ టైం కన్నా ఒక 10 నిమిషాలు కానీ ఒక అరగంట కానీ ముందు రెడీ అవుతారు. హాయ్, హలో. ఈరోజు మనం సమయం అనే విషయాన్ని ఆలోచిద్దాం. సమయం అంటే టైం. టైం అంటే మన జీవితం. మన జీవితాన్ని మన చేతుల్లో ఉంచుకోవాలి అంటే మనం సమయాన్ని పాటించాలి. టైం ప్రకారం ప్రతి పని చేసినట్టయితే మనకి ఏ ఇబ్బంది ఉండదు. కాబట్టి సమయాన్ని పాటించాలి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సమయాన్ని మనం నేర్చుకోవటమే కాదు, తెలుసుకోవటమే కాదు, మన పిల్లలకి, మన ఫ్రెండ్స్కి, అందరికీ ఎవరైతే సమయాన్ని పాటించారో, సమయ గురించి వాళ్ళకి అర్థం కాదో, టైంని వేస్ట్ చేస్తారో వాళ్ళకి ఈ విషయం మీరు చెప్పండి. ఇవాళ ఈ సమయం పోతే మళ్ళీ రాదు. ఇవాళ సంపాదించుకుంటాం, డబ్బులు ఉంటాయి, ఈ వస్తువులు కొనుక్కుందాం అనుకుంటాం, కొనుక్కుంటాం. లేదు, ఈ బట్టలు కొన్నాం, ఈ షాపింగ్కి వెళ్దాం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఇవాళ జరుగుతాయి, మళ్ళీ రేపు మన దగ్గర డబ్బులు ఉంటే రేపు జరుగుతాయి, అలా ఎప్పుడైనా జరుగుతాయి. కానీ ఈరోజు అయిపోయిన సమయం మళ్ళీ మనకి జీవితంలో రాదు. ఆ విషయం తెలుసుకోండి. ఇవాళ ఈ సమయాన్ని, ఈ టైంని మనం వేస్ట్ చేసుకుంటే మనం దాన్ని కోల్పోయినట్టే. అలా కాకుండా ప్రతి వాళ్ళు సమయాన్ని పాటించండి. అదే విషయంలో పిల్లలకి నేర్పించండి. స్కూల్ టైం అంటే స్కూల్ టైంకి రెడీ అయిపోయి ఉండాలి. మనం రోజు చెప్పటం కాదు, వాళ్ళకి మొదటి నుంచి అలా అలవాటు చేయాలి. అలా ఎప్పుడైతే మనం అలవాటు చేస్తామో వాళ్ళు సమయాన్ని వేస్ట్ చేసుకోరు. ఇదిగో ఇవాళ ఈ టైం అంటే ఈ టైంకి పని అయిపోయేట్టుగా రెడీ అవుతారు. ఇదే మనం సినిమాకో లేదా షాపింగ్కో ఇంకెక్కడికన్నానని చెప్పండి, టైం చాలా తొందరగా చేసేస్తారు. ఆ టైం కన్నా ఒక 10 నిమిషాలు కానీ ఒక అరగంట కానీ ముందు రెడీ అవుతారు. అదే మనం పలానా పని ఉంది, పలానా చోటకి వెళ్ళాలని చెప్పండి, ఆ పని విషయం వచ్చేసరికి దాన్ని పట్టించుకోరు. పని అయినా సరే, సరదా అయినా సరే, ఏదైనా టైం ప్రకారం ఎప్పుడైతే చేస్తామో దానికి విలువ అనేది ఉంటుంది. అలా కాకుండా మనం మన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే టైం మన చేతిలోంచి జారిపోతుంది. ఈ విషయం తెలుసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.